ఇస్లాం కేవలం 1400 సంవత్సరాల నాటిది కాదు, ప్రపంచం ప్రారంభం నుండే ఉంది. ఇస్లాం కేవలం 1400 సంవత్సరాల నాటిది అయితే గత వేల సంవత్సరాల మానవాళి ప్రయాణం గురించి ఖురాన్లో ఎందుకు వ్రాయబడింది? అయితే ఆదాము, నోహ్, అబ్రహం, మోషే మరియు జీసస్ వంటి ప్రవక్తలు ఎందుకు ప్రస్తావించబడ్డారు? ఇస్లాం కేవలం 1400 సంవత్సరాల నాటిది అయితే ఖురాన్లో మానవుడు అనే పదాన్ని ఎందుకు పదే పదే ఉపయోగించారు? అది ముస్లిం అని మాత్రమే ఎందుకు వ్రాయబడలేదు? ఈ ప్రశ్నే ఇస్లాం కొన్ని శతాబ్దాల ధర్మం కాదని సూచిస్తుంది. ఇస్లాం మనిషి పుట్టుకతో ప్రారంభమైన ధర్మం. ఆదాము మొదటి మనిషి మరియు మొదటి ప్రవక్త, మరియు అక్కడే ఇస్లాం ప్రారంభమైంది. ఖురాన్లో సూరా అల్ బకరా వచనాలు 30 నుండి 38 వరకు మరియు సూరా అల్ అరాఫ్ వచనాలు 11 మరియు 27లో అల్లాహ్ ఆదామును సృష్టించి భూమికి పంపి అతనికి సూచనలు ఇచ్చాడని వ్రాయబడింది. ఇస్లాం ముస్లింల కోసం మాత్రమే అయితే అల్లాహ్ అన్ని మానవుల ఆత్మల నుండి ఎందుకు వాగ్దానం తీసుకుంటాడు? మానవులు లోకానికి రాకముందు అల్లాహ్ స్వర్గంలోని అన్ని ఆత్మలను ఇలా అడిగాడు, నేను మీ ప్రభువు కాదా? వారందరూ ఇలా సమాధానమిచ్చారు, అవును, నువ్వే మా ప్రభువి. సూరహ్ సున్నా 7 ఆయత్ 172. ఒక్కసారి ఆలోచించండి, ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టుక నుంచి మాత్రమే అయితే ఈ ప్రశ్న అన్ని మానవుల గురించి ఎందుకు అడగాలి? ఇస్లాం ఒక కొత్త ధర్మం అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ముందు ఉన్న ప్రవక్తలకు అదే ధర్మం ఎందుకు ఇవ్వబడుతుంది? ఖురాన్లోని సూరా అష్షురాలోని 13వ వచనంలో వ్రాయబడినట్లుగా అల్లాహ్ నోహ్, అబ్రహం, మోషే మరియు జీసస్లకిచ్చినట్లే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి కూడా అదే ధర్మాన్ని ఇచ్చాడు. ఈ ఇస్లాం కేవలం ముస్లింలకే పరిమితమైతే పూర్వ ప్రవక్తలు ముస్లిం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించేవారు? ప్రవక్త అబ్రహం మరియు ప్రవక్త యాకోబు తమ కుమారులకు ఇలా చెప్పారు, ఇది అల్లాహ్ మీకోసం ఎంచుకున్న ధర్మం, ముస్లింలుగా మరణించండి. ఖురాన్ సూరహ్ సున్నా 2 ఆయత్ 132. ప్రవక్త నూహ్ ఇలా చెప్పారు, నేను ముస్లింగా ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను. ఖురాన్ సూరహ్ సున్నా 2 ఆయత్ 72. సూరహ్ అల్ అరాఫ్ వచనం 126లో ప్రవక్త మోషే ఇలా అన్నాడు, మేము మా ప్రభువుకు ముస్లింలు. మరియు ఇక్కడ ముస్లిం అంటే ఒక జాతి కాదు, కానీ అల్లాహ్ ముందు నమస్కరించే వ్యక్తి. మరియు ప్రవక్త యేసు సహచరులు ఇలా అన్నారు, మేము అల్లాహ్కు ముస్లింలు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇస్లాం కేవలం 1400 సంవత్సరాల నాటిది అయితే యేసు సహచరులు తమను తాము ముస్లింలుగా ఎందుకు పిలిచారు? ఖురాన్ ముస్లింల కోసం మాత్రమే అయితే మునుపటి పుస్తకాల గురించి ఎందుకు ప్రస్తావించాలి? ఖురాన్కు ముందు అల్లాహ్ అనేక పుస్తకాలను పంపాడు. తోరా మోసెస్, కీర్తనలు దావీదు, సువార్త యేసు, చివరకు ముహమ్మద్కు ఖురాన్ సల్లల్లాహు అలైహి వసల్లం. పుస్తకాలు భిన్నంగా ఉండేవి, కానీ సందేశం ఎల్లప్పుడూ ఒకేలా ఉంది. ఒకే అల్లాహ్ ఆరాధన. ప్రపంచం ఒక పరీక్ష, మరణం తరువాత స్వర్గం లేదా నరకం. ఇదే ఇస్లాం యొక్క నిజమైన నిర్వచనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త మరియు ఖురాన్ చివరి పుస్తకం. ఇస్లాం అంటే ఆదంతో ప్రారంభమై 1,00,000 మందికి పైగా ప్రవక్తల వరకు కొనసాగింది మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పూర్తి చేయబడింది.